ఆడవారు ఉదయం లేవగానే ఈ పనులు చేసిన లేదా ప్రతి ఆడవారు ఈ విధంగా నడుచుకున్న వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. మన పూర్వీకులు ఎప్పుడూ కూడా ఇదే విధంగా నడుచుకునేవారు. అందుకే వారికి ధనపరంగా ఎలాంటి లోటు లేకుండా, ఆరోగ్యపరంగా ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించగలిగేవారు. మరి ఇప్పుడున్న కాలం ప్రకారం మనం ఆ విధంగా నడుచుకుంటున్నామా అంటే లేదు. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసి వస్తుంది. మనం అన్నీ కాకపోయినా కొన్ని పద్ధతులు అయినా సరే తెలుసుకొని వాటిని నడుచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అలానే ఆడవారు ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళదు, అంతేకాకుండా ఉదయం లేవగానే ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అతి తొందరలో మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఆడవాళ్ళు కూడా శాస్త్రం ప్రకారం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో వారు వర్కింగ్ ఉమెన్స్గా మారిపోతున్నారు. అంటే ఏదో ఒక పని చేస్తూ బిజీగా మారిపోతున్నారు. ఎందుకంటే ఏదో ఒక పని చేయకపోతే మనం ఇప్పుడున్న ప్రపంచంలో బ్రతకలేం. ఈ ప్రపంచం అనేది డబ్బుపైనే నడుస్తుంది. కాబట్టి డబ్బు బాగా సంపాదిస్తేనే మనకు నచ్చినట్టుగా బ్రతకగలుగుతాం. ఆ పనిలో పడి ప్రతి ఒక్కరూ కూడా బిజీ అయిపోతూ నైట్ పడుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ రాత్రి పడుకోవడం లేట్ అయినప్పుడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే 5 గంటలకి లేవడం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినప్పటికీ కొంతమంది అదే టైంలో లేవడం అలవాటు పరుచుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో లేవడం వల్ల శరీరంలో అన్ని భాగాలు కూడా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందం కూడా పెరుగుతుంది, బుద్ధి బలం ఎక్కువగా పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుంది, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవడం అలవాటు పరుచుకున్నారు. అయితే అలా లేచిన తర్వాత మనం ముందు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి అతి తొందరలోనే అడుగు పెట్టబోతుంది అని సంకేతాలు తెలిపేవి నల్ల చీమలు గనుక గుంపులుగా ఒకే దగ్గర లేదా దారగా కనిపించినా కూడా లక్ష్మీదేవి అతి తొందరగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే మన ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర తులసి చెట్టు అనేది ఉత్తరం వైపు కొమ్మలు ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండబోతుంది చాలా తొందరలో అని గుర్తుంచుకోవాలి. అలానే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ముగ్గుని పెడుతూ ఉంటారు. అలా ప్రతిరోజు ముగ్గుని పెట్టడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. అలానే అనుకోకుండా ఎప్పుడైనా నిద్ర లేచిన వెంటనే పాలిచ్చే ఆవుని కానీ, గడ్డి మేస్తున్న ఆవుని కానీ చూడడం వల్ల వారి ఇంట్లోకి చాలా తొందరగా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని, వారికి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవికి ప్రతిరూపమే ఆవు అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆవులో 33 కోట్ల మంది కొలువై ఉన్నారు అని కూడా శాస్త్రం చెబుతుంది. అందుకే ఆవుకి అంతటి ప్రాముఖ్యత. ఇంత అద్భుతమైన చరిత్ర కలిగిన ఆవు మనం నిద్ర లేవగానే పొరపాటున ఎప్పుడైనా పాలిచ్చే ఆవుని కానీ, గడ్డి మేస్తున్న ఆవుని కానీ చూస్తే ఇక మన పంట పండినట్టే, మన జన్మ ధన్యమైనట్టే. అంతేకాకుండా మనం ఉదయం నిద్ర లేవగానే వెంటనే శంకు శబ్దం, అది ఏ రూపంలోనైనా సరే, అంటే మన పూజ గదిలో ఉన్న శంకుని ఎవరైనా పూజ చేస్తూ ఊదడం కానీ, లేదా టీవీలో అయినా సరే శంకు శబ్దాన్ని వినడం కానీ, ఫోన్లో అయినా సరే శంకు శబ్దాన్ని మనం నిద్ర లేవగానే వినడం కానీ చాలా శుభదాయకం. లక్ష్మీ కటాక్షం చాలా తొందరగా కలగబోతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే మనం నిద్ర లేవగానే వెంటనే గనక మనకు కొబ్బరికాయ కనిపిస్తే ఇది అద్భుతమైన ఫలితానికి దారి తీస్తుంది. మీ ఇంట్లో చాలా మంచి సంపద పెరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే మన ఇంట్లో అనుకోకుండా 3 బల్లులు ఒకే చోటు తిరిగితే గనక ఆ ఇంట్లో
లక్ష్మీదేవి తాండవం చేయబోతుంది అని గుర్తుంచుకోవాలి. శంఖం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. శంఖం అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం. శంకు శబ్దం అంటే సకల దేవతలకి ఇష్టమైనది. శంఖం సముద్రం నుండి వస్తుంది. సముద్రం నుండి వచ్చిన వస్తువులు అంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ శంఖాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. శంఖాన్ని అందరి ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన ప్రతిసారి కూడా శంఖంని ఊదడం వల్ల, ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో శంఖాన్ని ఊదడం వల్ల లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. అలానే నిద్రలేవగానే వెంటనే జుట్టు విరబోసుకున్న ఆడవాళ్ళని పురుషులు చూడకూడదు. అలానే బొట్టు అనేది మన హిందూ సాంప్రదాయం. ఖచ్చితంగా బొట్టు పెట్టుకోకుండా ఉండే ఆడవారిని నిద్రలేచిన వెంటనే చూడకూడదు. జుట్టు విరబోసుకొని బొట్టు లేకుండా ఉండే ఆడదాన్ని ఏ పురుషులు కూడా నిద్ర లేవగానే చూడకూడదు. అలా చూస్తే కొంత అశుభకరంగా భావిస్తుంది శాస్త్రం. అలానే ప్రతి స్త్రీ కూడా ఎప్పుడు జుట్టు వేసుకొని నుదుటిన కుంకుమను ధరించి నట్టింట్లో తిరగడం కానీ పూజ చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది. స్త్రీ అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము మనం. స్త్రీని ఎప్పుడు గౌరవించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడదో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఏ కారణం లేకుండా ఆడపిల్లను అనవసరంగా బాధ పెడితే గనక ఆ కన్నీరు ఖచ్చితంగా మనకు శాపంగా తగులుతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే లక్ష్మీ కటాక్షం నిలవదు, ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీని సమానత్వమైన భావంతో చూస్తారో, ఏ ఇంట్లో అయితే ఆడదానికి గౌరవాన్ని ఇస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు. ఇక తెలుసుకున్నారు కదా. ఉదయం లేవగానే ముందుగా ఇల్లు వాకిలి కంపల్సరీ శుభ్రం చేసుకోవాలి. ఇల్లు ఉదయం 6 లోపే ఊడ్చుకోవాలి. వాకిట్లో కల్లాపి చల్లి అంటే నీటితోనైనా సరే వాకిలిని కడిగి అందమైన ముగ్గుని పెట్టాలి. మీరు చాక్బీస్తో ముగ్గుని పెట్టడం కన్నా ముగ్గు పిండిలో కొంత ఉప్పుని కలిపి ఆ ఉప్పు పిండితో వాకిట్లో ముగ్గుని పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అలానే రాత్రి ఆడవారు పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకొని భోజనం అనంతరం వంటగదిలో ఎంగిల్ ప్లేట్లను కడిగివేసి వంట రూమ్ని శుభ్రం చేసుకొని పడుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా మనం ఉదయం లేవగానే వంటగదిలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.